హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహన్ ట్రెండింగ్ వ్లాగ్స్. సో ఇప్పుడు మన కాకినాడలో రీసెంట్గా ఏర్పాటు చేసినటువంటి ఆనంద భారతి గ్రౌండ్లో బెంగళూరు ప్యాలెస్ ఎగ్జిబిషన్ అయితే మనం చూడడానికి అయితే వచ్చేసాం. ఈ లోపల ఉండే అన్ని చిత్రాలు మీకైతే నేను చూపించడానికి ప్రయత్నిస్తాను. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో ఈ ప్యాలెస్ అనేది మనకి యాక్చువల్గా మనకి ఒరిజినల్ ప్యాలెస్ వచ్చేసి మన బెంగళూరులో అయితే ఉంటుంది. ఇది వసంత నగర్ రోడ్లో అయితే ఇదైతే ఉంది. ఇది మనకి చాలా షూటింగ్స్‌లో అయితే మనకి కనిపిస్తా ఉంటది. తెలుగు సినిమా షూటింగ్స్‌లో అయితే మనకి ఈ ప్యాలెస్ కోసం విశేషాలు చెప్పాలంటే ఇది 18వ శతాబ్దంలోనే మనకిది నిర్మించడం అనేది జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీని మెయింటెనెన్స్ అనేది బెంగుళూరులో అయితే చాలా బాగుంటుంది. సో బయట నుంచి మనం వ్యూ చూసిన తర్వాత లోపలికి ఎంట్రన్స్ అయితే మనకి ఇలా ఉంటుంది. ఒకసారి లోపలికి ఎంటర్ అయిన తర్వాత అక్కడ మనకి పెద్దగా జాయింట్ వీల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అక్కడ నుంచి పిల్లలు ఆడుకునే గేమ్స్, తర్వాత స్టాల్స్, తర్వాత సెల్ఫీ స్పాట్స్, ఇంకా లోపలైతే చాలా విశేషాలే ఉన్నాయి. సో లోపలికి వెళ్ళే కొలది నేను వన్ బై వన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో ఇది మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ నుంచి మనం లోపల చూడగానే ప్యారిస్లో ఐఫిల్ టవర్ సంబంధించిన నమూనా అయితే ఒకటి ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి పెద్ద పెద్ద జాయింట్ వీల్స్ కానీ పిల్లలు ఆడుకునే చాలా గేమ్స్ అయితే లోపల ఉన్నాయి. సో నేను ఒక్కొక్కటి లోపలికి వెళ్ళే కొలది మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో ఇక్కడ చూసారా మనకు జస్ట్ అక్కడ నుంచి మనం ఆ ఎంట్రన్స్ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ఆ మోడ్ నుంచి కొంచెం కిందకి దిగగానే మనకి ఈ విధమైన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అమెరికాలో ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో ఇది కొంచెం బెస్ట్ సెల్ఫీ స్పాట్ అని చెప్పాలి మన ఎంట్రన్స్లోనే. సో ఇక్కడ వివిధ రకాలైన తర్వాత పక్షులు కానీ జంతువులకు సంబంధించిన కలర్ఫుల్ పెయింటింగ్స్ ఫ్లెక్సెస్ అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ మన చాలామంది సెల్ఫీలు అయితే తీసుకుంటూ ఉన్నారు. సో ఇక్కడ మనకి ఆర్ట్ అనేది చాలా బాగా ఉంది. క్రియేటివిటీతో ఉపయోగించి చాలా అందంగా అయితే ఈ వాల్స్ని అయితే డిసైడ్ చేశారు. ఎవరైతే సెల్ఫీస్ ఎక్కువ తీసుకుంటారో వాళ్ళకి ఈ ప్లేస్ అనేది బెస్ట్ సెల్ఫీ స్పాట్ అని చెప్పాలి. సో అక్కడ నుంచి మనం కొంచెం రైట్ తీసుకుని లోపలికి వెళ్తే మనకి ఈ షాప్స్ స్టాల్స్ అయితే మనకి కనిపించేస్తూ ఉంటాయి. సో మీరు చూసారు కదా, ఎక్కువగా పిల్లలకు ఉపయోగించే ఈ పెన్స్ కానీ, బొమ్మలు కానీ, బాల్స్ కానీ, సో అన్ని ఎగ్జిబిషన్స్లోనే మనం చూస్తున్నట్టుగా ఇక్కడ వన్ బై వన్ స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదండి, ఇక్కడ డిఫరెంట్గా చాలా మోడల్స్ అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ మనకి పిల్లలు ఆడుకునే వస్తువులు, తర్వాత కీ చైన్స్ కానీ ఎక్కువగా ఈ పిల్లలకు సంబంధించిన వస్తువులన్నీ కూడా ఈ స్టాల్స్ రూపంలో మనకి కనిపించేస్తూ ఉంటాయి. సో అక్కడి నుంచి మనం జస్ట్ కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ ఇంకొక స్ట్రీట్ మాదిరిగా ఉంటుంది. సో అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఈ షాప్స్ అనేవి ఎక్కువగా మనకి ఉంటాయి. రేట్స్ అనేవి నేను పెద్దగా చూడలేదు, మేబీ రీజనబుల్గానే ఉంటాయని అనుకుంటున్నాను అన్ని ఎగ్జిబిషన్స్ లాగా. తర్వాత మనం ఈ షాప్స్ అన్నీ ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాం. నాకు ఈ లారీకి సంబంధించిన బొమ్మలు అయితే మాత్రం బాగా నచ్చాయి, స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి. సో అక్కడ నుంచి వెళ్తే ఈ లేడీకి సంబంధించిన ఐటమ్స్ కానీ, గాజులు, క్లిప్స్, తర్వాత బ్యాండ్స్ ఇలాంటివన్నీ కూడా అక్కడ స్టాల్స్ మాదిరిగా అయితే ఏర్పాటు చేశారు. సో మీరు అన్ని ఎగ్జిబిషన్స్లోనూ చూస్తున్న విధంగానే ఈ స్టాల్స్ అనేవి మాత్రం ఒక లైన్లో ఉంటూ ఉంటాయి. సో ఇది ఇక్కడ నుంచి చూసారు కదా, ఈ బకెట్లో గ్లాస్ పెట్టి దాంట్లో కాయిన్ అయితే వేయమంటారు ఆ వాటర్లో. ఆ కాయిన్ కనుక కరెక్ట్గా మీకు ఆ గ్లాస్లో పడినట్టయితే కనుక అక్కడ మీకు గిఫ్ట్ అనేది ఇస్తారనమాట. సో ఇది ఇంకొక గేమ్. వాళ్ళు వాలీబాల్ అని ఇస్తారు. ఆ వాలీబాల్ని మనం ఆ గ్లాసెస్ అన్ని కింద పడిపోయేలా కొట్టినట్టయితే కనుక మనకి గిఫ్ట్ అనేది ఇస్తారు. సో ఇక్కడ మనకి చూసారు కదండి, అక్కడ అక్కడ కాలమ్స్ లాగా ఉండే వాటిలో చిన్న చిన్న బాల్స్ అయితే మనకి ఇస్తారు. ఆ బాల్స్ అనేవి కాలమ్స్లో వేయాలి. సో ఇక్కడ మనకి ఈ హంటింగ్ అనమాట. సో ఈ ఆరోతో మనం ఆ మధ్యలో స్పాట్ని కనుక మనం షూట్ చేసినట్టయితే మనకి టెడ్డీ బేర్ ఏదైనా ఇస్తారనమాట. అంతేకాకుండా మనం చాలా ఎగ్జిబిషన్స్లోను లేదంటే ఎక్కువగా జాతరలోను చూస్తూ ఉంటాం కదండి, ఆ రింగ్స్ అనేవి మనం వేస్తే మనకి ఎందు మీద పడితే ఆ రింగ్తో సంబంధించిన వస్తువు అయితే మనకి ఇస్తారనమాట. అంతేకాకుండా ఇది నాకు బాగా నచ్చింది. ఇక్కడ మనకి ఒక పూల్ మాదిరిగా ఏర్పాటు చేసి అందులో పిల్లలకి ఈ స్విమ్మింగ్ తరహాలో బోట్స్ అనేవి ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా ఇక్కడ చాలా రకమైన ఫుడ్ ఐటమ్స్ అయితే ఏర్పాటు చేశారు. సో మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదండి, ఇక్కడ అయితే మాత్రం ఇలా స్పిన్ అయ్యే ఒక చైర్బుల్, ఒక కూర్చునే విధంగా మనకి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎక్కే విధంగా ఈ గేమ్స్ అనేవి మనకి ఈ విధంగా మనకి ఆ స్టాల్స్ దాని తర్వాత గేమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఈ విధంగా మనకి అన్ని ఎగ్జిబిషన్స్లోనూ చూసినట్టు విధంగానే రొటీన్గానే ఉన్నాయి. ఎక్కువ స్పెషల్గా అయితే ఏం లేవు చూడదగ్గగా, కానీ అన్ని ఎగ్జిబిషన్స్ లాగే అలానే ఉంటుంది. కొన్ని బయట నుంచి చూస్తే మాత్రం బెంగళూరు ప్యాలెస్ అని ఒక కనువిందు చేసే చిత్రం మాత్రం కనిపిస్తూ ఉంటుంది. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత నార్మల్గానే ఉండే గేమ్సే, అన్నీ పిల్లలు ఆడుకునేవి, తర్వాత ఈ విధంగా అయితే ఉంటాయి. సో ఇది సండే వచ్చిందంటే కొంచెం హడావిడిగా ఉండి పిల్లలకి కొంచెం ఎంటర్టైన్ స్పాట్ అని చెప్పాలి. సో అంతకు మించి నాకు పెద్దగా అనిపించలేదు. ఇక్కడైతే కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించి అక్కడ ఆలూని అక్కడ రొటేటెడ్గా మనకి కట్ చేసి ఒక స్టిక్ అయితే ఇచ్చి దాన్నే డైరెక్ట్గా స్టిక్తో పాటు వేపేసి మనకైతే సాస్తో ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి.
ఇది ఎవరైతే అబౌట్ 20 ఇయర్స్ మేబీ 18 ఇయర్స్ అలా ఉంటారో వాళ్ళకి అంత ఇంట్రెస్టింగ్‌గా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎక్కువగా చిన్న పిల్లల్ని టార్గెట్ చేసి ఈ ఎగ్జిబిషన్ అనేది క్రియేట్ చేశారు. ఎక్కువగా చిన్న పిల్లలు ఆడుకునేవి మాత్రమే ఉన్నాయి. సో, మీరు చూస్తున్న విధంగా విజువల్స్ అయితే బాగున్నాయి. అక్కడ పెద్దగా జాయింట్ వీల్ అయితే కనిపిస్తుంది. అది ఇంకా ఎవరు స్టార్ట్ చేయలేదు. సో, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. నేనైతే ఈ విధంగా వీడియో అనేది రికార్డ్ చేయడం జరిగింది. సో, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో, అంతకు మించి మనం కొంచెం ముందుకెళ్తే ఇలా బొమ్మలనేవి కార్లు మాదిరిగా ఉంటాయి జీప్స్ అని. వాటి మీద మనం పిల్లల్ని ఎక్కించి మనకి రౌండ్స్ అనేవి వేస్తా ఉంటారనమాట. సో, నాకు ఇది కొంచెం వెరైటీగా అనిపించింది. హెలికాప్టర్ నమూనాతో పోలినటువంటి ఈ జాయింట్ వీల్ టైప్ అయితే మనకి అక్కడ ఉంది. ఆ హెలికాప్టర్ మధ్య లోపల మనకు సీట్ ఉంటుంది. దాంట్లోకి పిల్లల్ని కూర్చోబెట్టినట్టే అది రౌండ్‌గా మనకి స్పిన్ అవుతా ఉంటది. సో, అక్కడ అక్కడ మనకు అక్కడి నుంచి కొంచెం బయటికి ఇంకా ఎంట్రన్స్ బయటికి ఆల్మోస్ట్ బయటికి వెళ్ళిపోతున్నాము అనే సమయంలో మనకి ఈ ప్యారిస్‌కి సంబంధించిన ఈ ఈ టవర్ లాంటిది మనకి కనిపిస్తూ ఉంటుంది. దీని చుట్టూ మనకు నిజంగానే ఇతర కంట్రీస్‌లో ఉండే విధంగా అట్మాస్ఫియర్ తీసుకురావడానికి అటు ఇటు కూడా మనకి ఈ ఫ్లెక్సెస్ అనేవి ఏర్పాటు చేశారు. సో, అది కొంచెం ఆ వాతావరణాన్ని మార్చిందని చెప్పాలి. సో, ఇదొక బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి సెల్ఫీస్ అవి తీసుకోవడానికి. ఇది ఈఫిల్ టవర్ మాదిరిగా ఉంది. సో, దీని నమూనా దాన్ని ఫుల్‌గా లైటింగ్ అది అమర్చి కొంచెం కలర్‌ఫుల్‌గా అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కువ మంది సెల్ఫీస్ అయితే తీసుకోవడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. సో, నేను కూడా కెమెరాతో మామూలుగా షూట్ చేశాను. సో, నేను కిందకి వెళ్ళి ఒకసారి రొటేట్ చేసి చూపిద్దాం ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటుందని చెప్పేసి కెమెరాని మాత్రం జస్ట్ ఊరికనే అలా రొటేట్ చేయడం జరిగింది. సో, ఇమేజ్ అయితే చాలా బాగా వచ్చింది. సో, ఇదండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.